రాధ జీవితం ఒకప్పుడు రంగుల హరివిల్లులా ఉండేది. కానీ ఆ ఒక్క రాత్రి జరిగిన ఘోరం ఆమె ప్రపంచాన్ని శాశ్వతంగా చీకట్లోకి నెట్టేసింది. ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం ఆమె కళ్ళల్లోని కాంతిని మాత్రమే కాదు, ఆమె జీవితంపై ఉన్న ఆశలను కూడా పూర్తిగా నాశనం చేసి పారేసింది. డాక్టర్లు ఇక రాధకు చూపు రాదు అని చేతులెత్తేసినప్పుడు ఆమె కన్నవారు గుండెలు పగిలేలా ఏడ్చారు. కళ్ళు తెరిచినా మూసినా ఒకటే అయిన ఆ నిశ్శబ్ద చీకటిలో రాధ ప్రతిరోజు నరకం చూస్తూ బ్రతకడం ప్రారంభించింది. తన వల్ల ఎవరికీ భారం కాకూడదు అని అనుకుంటూ ఇంట్లోనే ఒక మూలన ఏడుస్తూ గడిపేది. సరిగ్గా అలాంటి నిరాశాజనకమైన సమయంలోనే ఆమె జీవితంలోకి ఆనంద్ ఒక దేవదూతలా ప్రవేశించాడు. ఆనంద్ ఒక మంచి మనసున్న యువకుడు. రాధ పరిస్థితి గురించి తెలిసి కూడా ఆమెను పెళ్లి చేసుకుంటానని ముందడుగు వేశాడు. చూపులేని అమ్మాయిని చేసుకుని నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు అని చుట్టుపక్కల వారు, ఇంట్లో వారు ఆనంద్‌ను ఎన్నో మాటలు అన్నారు. కానీ ఆనంద్ వాటన్నింటిని నవ్వుతూ కొట్టిపారేసి రాధ చెయ్యి పట్టుకొని తన ఇంటికి కోడలిగా ఆహ్వానించాడు. పెళ్లైన రోజు నుండి ఆనంద్ రాధను భార్యలా కాకుండా కంటికి రెప్పలా చూసుకునే ఒక తల్లిలా చూసుకున్నాడు. ఆమె నడిచేటప్పుడు ఎక్కడ కింద పడుతుందోనని ఆమె నడిచే దారిలో ప్రతి వస్తువును తానే స్వయంగా పక్కకు జరిపేవాడు. రాధకు ఇష్టమైన వంటకాలను తానే వండి ఎంతో ప్రేమగా ముద్దలు కలిపి తినిపించేవాడు. నీకు నేనున్నాను రాధా, ఈ ప్రపంచాన్ని చూడలేకపోతే ఏంటి? నేను నీ కళ్ళుగా మారి ప్రతిక్షణం నీకు తోడుంటాను అని ధైర్యం చెప్పేవాడు. ఆనంద్ చూపించే ప్రేమకు రాధ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలేవి. తను గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్లే ఆనంద్ లాంటి భర్త దొరికాడని ఆమె మనసులోనే మురిసిపోయేది. ఆనంద్ మాటల్లోని ఆర్ద్రత, అతని స్పర్శలోని పవిత్రత రాధను పూర్తిగా అతనికి దాసోహం అయ్యేలా చేశాయి. అయితే ఆనంద్ మనసులో మాత్రం ఒక తెలియని అశాంతి, ఏదో ఒక పెద్ద నేరం చేసిన తాలూకు గిల్ట్ నిరంతరం వేధిస్తూనే ఉండేది. రాధ నిద్రపోయిన తర్వాత ఆమె ముఖాన్ని చూస్తూ ఆనంద్ రాత్రులు ఒంటరిగా కన్నీరు కార్చేవాడు. నన్ను క్షమించు రాధా, నీకు తెలియకుండా నేను ఎంత పెద్ద పాపం చేశానో నాకు మాత్రమే తెలుసు అని మనసులోనే రోధించేవాడు. రాధకు ఎలాగైనా సరే మళ్ళీ చూపు తెప్పించాలనేది ఆనంద్ జీవిత ఆశయంగా మారిపోయింది. ఆపరేషన్ కోసం కావలసిన భారీ మొత్తాన్ని సంపాదించడానికి ఆనంద్ పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడడం మొదలుపెట్టాడు. ఆఫీస్ పని ముగిసిన తర్వాత కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ శరీరాన్ని హూనం చేసుకునేవాడు. ఆనంద్ అంతలా కష్టపడడం చూసి రాధ మనసు విలవిలలాడిపోయేది. నాకు చూపు రాకపోయినా పర్వాలేదండి, మీరు ఇంతలా కష్టపడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం నేను భరించలేను అని ఆమె బ్రతిమిలాడేది. అప్పుడు ఆనంద్ ఆమె తల నిమిరి, నీ కళ్ళల్లో వెలుగును చూడటమే నా జీవిత గమ్యం రాధా, దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను అనేవాడు. ఆ మాటల్లోని లోతును రాధ కేవలం ప్రేమ అనుకుంది. కానీ దాని వెనుక ఉన్న ఒక పెద్ద ప్రాయశ్చిత్తం ఉందనే నిజం ఆమెకు తెలియదు. ఆనంద్ తన కష్టాన్ని కూడబెట్టి దేశంలోనే అతిపెద్ద కంటి ఆసుపత్రిలో రాధ పేరును రిజిస్టర్ చేయించాడు. ఒకరోజు ఆసుపత్రి నుండి ఫోన్ వచ్చింది. రాధ కళ్ళకు సరిపోయే డోనర్ దొరికారని డాక్టర్లు చెప్పారు. ఆ వార్త వినగానే ఆనంద్ సంతోషంతో గాల్లో తేలిపోయాడు. దేవుడి పటాల ముందు మోకరిల్లి ఏడ్చాడు. రాధ కూడా ఎన్నో ఏళ్ల తర్వాత ఈ అందమైన ప్రపంచాన్ని, ముఖ్యంగా తన ప్రాణమైన భర్తను చూడబోతున్నా అనే ఉత్సుకత పెరిగింది. ఆపరేషన్‌కు ముందు రోజు రాత్రి ఆనంద్ రాధ చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఎంతోసేపు మాట్లాడాడు. రేపటి నుండి నీ జీవితంలో కొత్త వెలుగు రాబోతుంది రాధా. నీ కళ్ళు తెరిచాక నీకు ఏది కనిపించినా నన్ను మాత్రం తప్పుగా అనుకోకు అన్నాడు. రాధ ఆ మాటలకు నవ్వి, మిమ్మల్ని నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను? నా పాలిట దైవం మీరు అని అతని గుండెలపై తల వాల్చింది. ఆనంద్ కళ్ళ నుండి ఒక వేడి కన్నీటి చుక్క రాధ నుదిటిపై పడింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆనంద్ రాధను హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. డాక్టర్లు రాధకు ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్తుంటే ఆనంద్ బయట కూర్చొని దేవుడిని ప్రార్థిస్తూ గడిపాడు. కొన్ని గంటల నిరీక్షణ తర్వాత ఆపరేషన్ పూర్తయింది. డాక్టర్ బయటకు వచ్చి చెప్పారు. రాధ కళ్ళకు తెల్లటి కట్టు కట్టి రూమ్‌లోకి షిఫ్ట్ చేశారు. ఆనంద్ రూమ్‌లోకి వచ్చి నిద్రిస్తున్న రాధ చేతిని పట్టుకుని అక్కడే కూర్చుండిపోయాడు. రేపు ఉదయం ఆ కట్లు విప్పే క్షణం వారి జీవితాలను ఏ మలుపు తిప్పబోతుందో ఆ అమాయకపు హృదయానికి అప్పుడు తెలియదు. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్ రూమంతా ఒక రకమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. చీఫ్ డాక్టర్ తన టీంతో కలిసి రాధ రూంలోకి ప్రవేశించారు. ఆనంద్ ఒక మూలన గుండెల్లో ఆందోళనతో నిలబడ్డాడు. డాక్టర్ రాధ దగ్గరికి వచ్చి, రాధ గారు, మెల్లగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించండి. ఒక్కసారిగా వెలుతురు చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పారు. డాక్టర్ చేతులు మెల్లగా రాధ కళ్ళకు ఉన్న తెల్లటి కట్లను విప్పడం ప్రారంభించాయి. ఒక్కొక్క పొర విప్పుతూ ఉంటే రాధ గుండె వేగం విపరీతంగా పెరిగిపోతుంది.
ఎన్నో ఏళ్ల చీకటి తర్వాత మొదటిసారి కాంతి కిరణాలు ఆమె కనురెప్పలను తాకాయి. రాధ నెమ్మదిగా, చాలా నెమ్మదిగా తన కళ్ళను తెరవడానికి ప్రయత్నించింది. మొదట అంతా మసకగా తెల్లటి వెలుతురు మాత్రమే కనిపించింది. డాక్టర్ వైపు చూసి మెల్లగా కనురెప్పలు ఆర్పగానే చుట్టూ ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టాయి. డాక్టర్, నాకు కనిపిస్తోంది, ఈ ప్రపంచం నాకు కనిపిస్తోంది అని రాధ సంతోషంతో గట్టిగా కేక వేసింది. డాక్టర్లు నవ్వుతూ, కంగ్రాచ్యులేషన్స్ రాధ గారు, మీ ఆపరేషన్ సక్సెస్ అయింది అని అభినందించారు. రాధ కళ్ళు రూపంతా వెతకడం ప్రారంభించాయి. తన భర్త ఆనంద్ ఎక్కడ ఉన్నాడా అని ఆమె చూపు ఆరాటపడింది. ఒక మూలన నిలబడి ఉన్న ఆనంద్ వైపు రాధ తన చూపును తిప్పింది. ఆనంద్ ముఖం స్పష్టంగా కనిపించగానే రాధ ముఖంలోని సంతోషం ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. గుండె గొంతుకలోకి వచ్చినంత పనైంది. ఆనంద్ ముఖాన్ని చూస్తున్న కొద్దీ ఆమెకు పాత జ్ఞాపకాలు, ఆ భయంకరమైన రాత్రి దృశ్యాలు కళ్ళ ముందు కదలాడాయి. 5 ఏళ్ల క్రితం ఒక వర్షం కురుస్తున్న రాత్రి తను రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక కారు వేగంగా వచ్చి గుద్దింది. ఆ ప్రమాదంలో తను కింద పడి రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతుంటే ఆ కారు డ్రైవర్ గ్లాస్ దించి తన వైపు కూడా క్రూరంగా చూశాడు. అప్పుడు హెడ్‌లైట్ల వెలుతురులో ఆమె మనసులో బలంగా ముద్రపడిపోయిన ఆ సైకో డ్రైవర్ ముఖం మరెవరిదో కాదు, ఇప్పుడు తన ముందు భర్తగా, దైవంగా నిలబడిన ఇదే ఆనంద్ ముఖం. రాధకు శ్వాస ఆడనట్లు అనిపించింది. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. రాధా! ఏమైంది రాధా? నన్ను చూడు. నేను నీ ఆనంద్‌ని అంటూ ఆనంద్ ఆమె వైపు అడుగులు వేశాడు. ఆనంద్ దగ్గరకు వస్తూ ఉంటే రాధ భయంతో వెనక్కి జరిగి, దగ్గరికి రాకు, నా నుండి దూరంగా వెళ్ళు అంటూ గట్టిగా అరిచింది. రూమ్‌లో ఉన్న డాక్టర్లు, నర్సులు ఆమె ప్రవర్తన చూసి ఒక్కసారిగా షాకయ్యారు. రాధగారు, ఏమైంది? ఆయన మీ భర్త. మీకోసం ఎంతో కష్టపడ్డారు అని డాక్టర్ సర్ది చెప్పబోయాడు. లేదు డాక్టర్, ఈయన భర్త కాదు, రాక్షసుడు. నా జీవితాన్ని నాశనం చేసిన నేరస్తుడు అని రాధ ఏడుస్తూ చెయ్యి చూపించింది. ఆనంద్ తలదించుకొని నిలబడ్డాడు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు నదిలా ప్రవహిస్తున్నాయి. రాధ అన్న మాటలకు అతను ఎదురు చెప్పలేదు. ఎందుకంటే ఆమె చెబుతున్నది పచ్చనిజం. ఆనంద్ ముఖంలో ఆశ్చర్యం లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రం ఉంది. రాధ, నన్ను క్షమించు. ఈరోజు నేను మద్యం మత్తులో ఆ తప్పు చేశాను ఆ రోజు అని ఆనంద్ మోకాలపై కూలబడ్డాడు. ఆ మాట వినగానే రాధ ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్లు అనిపించింది. ఇన్నాళ్ళు తను దైవంగా భావించిన వ్యక్తి తన జీవితాన్ని చీకటమయం చేసిన హంతకుడని తెలిసి ఆమె మనసు ముక్కలైపోయింది. నువ్వు కావాలనే నన్ను మోసం చేశావు. నా జాలిని ఆసరాగా చేసుకొని నన్ను పెళ్లి చేసుకున్నావు అని రాధ రోదించింది. హాస్టల్ రూమంతా రాధ ఏడుపులతో, ఆనంద్ పశ్చాత్తాపపు గుసగుసలతో నిండిపోయింది. డాక్టర్లు ఏం జరుగుతుందో అర్థం కాక మూగబోయి చూస్తూ ఉండిపోయారు. రాధ కళ్ళ నుండి వస్తున్న నీరు ఆమె ఆపరేషన్ చేసిన కళ్ళకు మంచిది కాదని డాక్టర్ హెచ్చరించాడు. కానీ రాధ మనసులో రేగిన గాయం ముందు ఆ కంటి నొప్పి ఆమెకు అసలు తెలియడం లేదు. ఆనంద్ వైపు అసహ్యంగా చూస్తూ రాధ తన బెడ్‌షీట్‌ను గట్టిగా పట్టుకొని ఏడవసాగింది. ఒకే ఒక్క క్షణంలో వెలుగుతో పాటు వచ్చిన ఆ చేదు నిజం వారి బంధాన్ని అగాధంలోకి నెట్టేసింది. ఆనంద్ మోకాళ్ళపైనే ఉండి చేతులు జోడించి రాధను క్షమించమని వేడుకోసాగాడు. రాధా, నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలనుకున్నాను అని అతడు గొంతు చించుకున్నాడు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనను కన్నీళ్లతో వివరించడం ప్రారంభించాడు. ఆ రోజు నా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని మత్తులో కారు నడిపాను రాధా అని ఒప్పుకున్నాడు. కారు కంట్రోల్ తప్పి నిన్ను గుద్దినప్పుడు నేను భయపడి అక్కడి నుండి పారిపోయాను అన్నాడు. కానీ ఆ తర్వాత ప్రతిరోజు ఆ సంఘటన నా కళ్ళ ముందే తిరుగుతూ నన్ను నిద్రపోనివ్వలేదు అని ఆనంద్ ఏడ్చాడు. నువ్వు ఏ హాస్పిటల్లో ఉన్నావో, నీ పరిస్థితి ఏంటో తెలుసుకొని నా ప్రాణం విలవిలలాడిపోయింది అని చెప్పాడు. నీకు 2 కళ్ళ చూపు పోయిందని తెలిసినప్పుడు నా చేతులతో నేనే ఒకరి జీవితాన్ని చంపేశానని నరకం అనుభవించాను అన్నాడు. కోర్టులకు, పోలీసులకు దొరికిపోతే కొన్నేళ్లు జైల్లో ఉండి వచ్చేస్తానేమో. కానీ నీ విరిగిన జీవితాన్ని ఎవరు బాగు చేస్తారో అని ఆలోచించాను అన్నాడు. అందుకే నా జీవితాన్ని పూర్తిగా నీ సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను అని ఆనంద్ తెలిపాడు. నీకు అండగా నిలబడడానికి, నీ జీవితంలో మళ్ళీ సంతోషాన్ని నింపడానికి నీ జీవితంలోకి వచ్చాను అన్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నది నా స్వార్థం కోసం కాదు రాధా. నా చేతులతో పోగొట్టిన నీ వెలుగును మళ్ళీ నీకు ఇవ్వడానికే అని ఆనంద్ గుండెలు బాదుకున్నాడు. ఈ 5 ఏళ్లలో నిన్ను ఒక్క క్షణమైనా బాధ పెట్టానా? నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోలేదా అడిగాడు. ఆపరేషన్ కోసం నేను పడిన కష్టమంతా నీ కళ్ళకు ఈ వెలుగును చూడడానికే కదా అని బ్రతిమలాడాడు. ఆనంద్ చెప్తున్న ప్రతి మాట రాధ హృదయాన్ని ఈటెల్లా గుచ్చుతుంది. అతడు ఇన్నాళ్ళు చూపించిన ప్రేమంతా నిజమే, లేక కేవలం తప్పు చేశాననే భయమా అని ఆమె బుర్ర పనిచేయడం లేదు. ప్రేమ వేరు, ప్రాయశ్చిత్తం వేరు ఆనంద్. నువ్వు చేసింది మోసం అని రాధ తీవ్ర స్వరంతో అంది. నన్ను గుద్దినప్పుడే హాస్పిటల్‌లో చేర్చి ఉంటే నా కళ్ళు పోయేవి కావేమో, నా తల్లిదండ్రులు అంతా కుంగిపోయేవాళ్ళు కాదేమో అని ప్రశ్నించింది. నువ్వు జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడానికి నన్ను ఒక సాధనంగా వాడుకున్నావు అని ఆమె నిందించింది. ఆనంద్ తల ఊపుతూ, లేదు రాధా, నిన్ను చూశాక నాలో నిజమైన ప్రేమ పుట్టింది. నిన్ను కాదని నేను బ్రతకలేను అన్నాడు. కానీ
కానీ నా మనసులోని నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది అని రాధ కఠినంగా చెప్పింది. ఆనంద్ ఆమె కాళ్ళు పట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళకు రాధా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని విలపించాడు. రూమ్లోని నర్సులు కూడా ఆనంద్ పశ్చాత్తాపం చూసి చెల్లించిపోయారు. అమ్మా, ఆయన తప్పు చేశాడు నిజమే, కానీ దాన్ని దిద్దుకోవడానికి తన జీవితాన్ని ధారపోశాడు కదా అని ఒక నర్సు సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. ఒకరి జీవితాన్ని నాశనం చేసి ఆ తర్వాత సేవ చేస్తే చేసిన పాపం తుడిచిపెట్టుకుపోతుందా అని రాధ ఎదురు ప్రశ్నించింది. ఆ ప్రశ్నకక్కడ ఎవరి దగ్గర సమాధానం లేదు. ఆనంద్ చేసిన మంచి ఒకవైపు, అతను చేసిన ద్రోహం ఇంకోవైపు రాధ మనసులో యుద్ధం చేస్తున్నాయి. కానీ చివరికి ఆమెలోని ఆత్మగౌరవం, మోసపోయామనే బాధే గెలిచాయి. నన్ను ఒంటరిగా వదిలేయండి, నాకెవరు వద్దు అని రాధ అందర్నీ రూమ్ బయటకి వెళ్ళిపోమ్మని చెప్పింది. ఆనంద్ ఏడుస్తూనే మెల్లగా రూమ్ బయటకు నడిచాడు. రూమ్ తలుపులు మూసుకున్న తర్వాత రాధ బెడ్పై పడి గట్టిగా ఏడ్చింది. దేవుడు తనకు చూపునిచ్చి సంతోషాన్ని ఇవ్వలేదు, అంతకంటే పెద్ద శిక్షను ఇచ్చాడని అనుకుంది. ఆ రాత్రంతా హాస్పిటల్ కారిడార్లో ఆనంద్ బెంచ్పై కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. తన తప్పుకు ఇంత పెద్ద శిక్ష పడుతుందని అతను ఊహించలేదు. రాధ మనసును ఎలా గెలుచుకోవాలో తెలియక దేవుణ్ణి వేడుకున్నాడు. కానీ రాధ మనసులో మాత్రం ఒక గట్టి నిర్ణయం రూపుదిద్దుకుంది. అర్ధరాత్రి దాటాక హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో రాధ మెల్లగా బెడ్ పై నుండి కిందకు దిగింది. హాస్పిటల్ కారిడార్ లైట్లు డిమ్గా వెలుగుతున్నాయి. నర్సులు తమ క్యాబిన్లలో నిద్రిస్తున్నారు. రాధ ఎవరికీ శబ్దం కాకుండా తన చేతికి ఉన్న ఐవీ సూదిని మెల్లగా పీకేసింది. రక్తం చుక్కలు కింద పడ్డాయి. కానీ ఆమె పట్టించుకోలేదు. వార్డ్రోబ్లో ఉన్న తన పాత చీరను కట్టుకుని నెమ్మదిగా రూమ్ తలుపు తెరిచింది. బయట బెంచ్పై ఆనంద్ అలసటతో ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయి నిద్రపోతున్నాడు. అతని ముఖాన్ని చూడగానే రాధ గుండెల్లో ఒకసారి పాత ప్రేమ, ఇంకోసారి భయంకరమైన కోపం తన్నుకొచ్చాయి. ఈ ముఖమే కదా ఇన్నాళ్ళు నన్ను ప్రాణంగా చూసుకుంది, ఈ చేతులే కదా నన్ను నడిపించాయి అని ఒక క్షణం అనుకుంది. కానీ వెంటనే ఈ చేతులే కదా నా జీవితాన్ని రోడ్డుపై పడేసి పారిపోయాయి అని ఆమెను హెచ్చరించింది. ఆనంద్కు మెలకువ రాకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ కారిడార్ దాటి ముందుకు నడిచింది. హాస్పిటల్ మెట్లు దిగుతుంటే ఆమె కళ్ళ నుండి కన్నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. కొత్తగా వచ్చిన చూపుతో తను మొదటగా చూడాలనుకున్న ప్రపంచం ఇంత భయంకరంగా ఉంటుందని ఆమె అనుకోలేదు. హాస్పిటల్ మెయిన్ గేట్ దాటి రాధ రోడ్డుపైకి వచ్చేసింది. అర్ధరాత్రి కావడంతో రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. చల్లటి గాలి ఆమెను తాకుతుంది. ఎటు వెళ్లాలో, ఎక్కడ తలదాల్చుకోవాలో ఆమెకు తెలియదు. కానీ ఆనంద్ నీడలో మాత్రం ఒక్క క్షణం కూడా ఉండకూడదని అనుకుంది. నన్ను క్షమించి ఆనంద్, నువ్వు చేసిన సేవలకు కృతజ్ఞతగా నా కళ్ళను ఉంచుకుంటాను. కానీ నీ మోసాన్ని భరిస్తూ నీతో ఉండలేనని మనసులో అనుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెకు తన తల్లిదండ్రుల జ్ఞాపకాలు వచ్చాయి. కానీ తన వల్ల వాళ్ళు ఇప్పటికే ఎంతో బాధపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ నిజం చెబితే వాళ్ళు తట్టుకోలేరని అనుకుంది. తన కాళ్ళపై తనే నిలబడాలని, ఎవరికి భారం కాకుండా బ్రతకాలని నిర్ణయించుకుంది. కొంత దూరం నడిచాక రోడ్డు పక్కన ఒక బస్టాండ్ కనిపించింది. అందులో ఒక బెంచ్పై కూర్చొని తెల్లవారే వరకు ఎదురు చూసింది. ఉదయం 5 గంటలకు ఒక ఆర్టీసీ బస్సు వచ్చి ఆగింది. అది ఎక్కడికి వెళ్తుందో కూడా అడగకుండా రాధ అందులోకి ఎక్కి కూర్చుంది. బస్ కదిలిపోతూ ఉంటే హాస్పిటల్ ఉన్న నగరం వెనక్కి వెళ్ళిపోతుంది. ఇటు హాస్పిటల్లో ఉదయం 6 గంటలకు నర్స్ రాధ రూమ్లోకి కాఫీ తీసుకుని వెళ్ళింది. బెడ్ ఖాళీగా ఉండడం, ఐవీ డ్రిప్ కింద పడి ఉండడం చూసి నర్స్ గట్టిగా కేక వేసింది. ఆ శబ్దానికి బయట నిద్రపోతున్న ఆనంద్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రూమ్లో రాధ లేకపోవడం చూసి ఆనంద్ గుండె ఆగిపోయినంత పనైంది. రాధ ఎక్కడికి వెళ్ళావు అంటూ హాస్పిటల్ అంతా పిచ్చివాడిలా వెతకడం ప్రారంభించాడు. కారిడార్లు, హాస్పిటల్ గార్డెన్ ప్రతి చోటా వెతికాడు. కానీ రాధ ఎక్కడా కనిపించలేదు. సెక్యూరిటీ గార్డ్ని అడగగా అర్ధరాత్రి ఒక అమ్మాయి గేట్ దాటి వెళ్లడం చూశాను, డిశ్చార్జ్ అయి వెళ్తుందేమో అనుకున్నానని చెప్పాడు. ఆ మాట వినగానే ఆనంద్ రోడ్ పైకి పరిగెత్తాడు. ప్రతి ఒక్కరిని అడిగాడు, నా రాధను చూశారా అని. కానీ ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఆనంద్ మోకాలపై రోడ్డు మధ్యలోనే కూర్చొని గట్టిగా ఏడ్చాడు. దేవుడా, నా తప్పుకి ఇంత పెద్ద శిక్ష, నేను చేసిన ప్రాయశ్చిత్తం ఆమెకు సరిపోలేదా అని ఆకాశం వైపు చూసి అరిచాడు. తన ప్రాణమైన రాధ తన కళ్ళ ముందే ఉండి ఇప్పుడు శాశ్వతంగా దూరమైపోయిందనే సత్యాన్ని అతను తట్టుకోలేకపోయాడు. రాధను వెతకడానికి అతడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. కానీ అక్కడ తన తప్పును కూడా ఒప్పుకోవాల్సి వస్తుందని భయపడలేదు. సార్, నేనే 5 ఏళ్ల క్రితం ఆమెను యాక్సిడెంట్ చేశాను, నన్ను జైల్లో పెట్టండి, కానీ నా భార్యను వెతికి ఇవ్వండి అని పోలీసులను అడిగాడు. ఆనంద్ చెప్పిన కథ విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకుని రాధ కోసం వెతకడం ప్రారంభించారు. కానీ రాధ అప్పటికే ఎంతో దూరంగా ఒక కొత్త నగరానికి చేరుకుంది. బస్సు దిగిన రాధ ఆ అపరిచిత నగరంలో ఒంటరిగా నడవడం ప్రారంభించింది. కళ్ళల్లో వెలుగు ఉన్న మనసులో నిండిన చీకటితో ఆమె తన కొత్త జీవిత పోరాటాన్ని మొదలుపెట్టింది. నెలలు గడిచాయి, కాలం మారుతోంది. కానీ ఆనంద్, రాధల జీవితాల్లోని గాయాలు మాత్రం మానలేదు. ఆనంద్ పోలీసుల దర్యాప్తులో ఎలాంటి శిక్షకైనా సిద్ధపడ్డాడు. కానీ రాధ ఎక్కడుందో తెలియకపోవడంతో అతను సజీవ శవమై బ్రతుకుతున్నాడు. ప్రతిరోజు హాస్పిటల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్లు తిరుగుతూ రాధ ఫోటో చూపించి వెతుకుతూనే ఉన్నాడు. ఇల్లు పాడైపోయింది. అతడు తినడం మానేశాడు. కేవలం రాధ జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నాడు. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కానీ ఒంటరిగా కష్టపడకు, ఆస్తంతా నీదే, తీసుకో అని పేపర్లలో ప్రకటనలు ఇచ్చాడు. కానీ రాధ ప్రకటనలు చూసినా చూడనట్లే ఉండిపోయింది.
రాధ ఇప్పుడు ఒక దూరపు నగరంలో ఉన్న అనాథ శరణాలయంలో పిల్లలకు పాఠాలు చెబుతూ బ్రతుకుతుంది. ఆపరేషన్ వల్ల వచ్చిన చూపుతో ఆమె చదువుకొని తన కాళ్ళపై తను నిలబడింది. పిల్లలతో గడిపేటప్పుడు ఆమె ముఖంలో నవ్వు కనిపిస్తుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆనంద్ జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతూనే ఉంటాయి. ఆనంద్ తనకు చేసిన సేవలు, చూపించిన ప్రేమ ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. తను ప్రతిరోజు తింటున్న అన్నం, తను చూస్తున్న ఈ అందమైన ప్రపంచం అంతా ఆనంద్ పెట్టిన భిక్షే అని ఆమెకు తెలుసు. కానీ సమాజం ముందు ఒక నేరస్తుడిని భర్తగా అంగీకరించి అతనితో కలిసి జీవించడం ఆమె ఆత్మగౌరవానికి అడ్డొచ్చింది. ఒకరోజు శరణాలయం మేనేజర్ రాధ దగ్గరకు వచ్చి, రాధా, నీకోసం పేపర్లో ఒక ఆయన ప్రతిరోజు యాడ్ ఇస్తున్నాడు. అతను నిన్ను ప్రామాణంగా ప్రేమిస్తున్నట్లు ఉన్నాడు. ఎందుకు వెళ్ళకూడదు అని అడిగాడు. రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కిటికీ గుండా బయటకు చూస్తూ సుదీర్ఘంగా నిట్టూర్చింది. సార్, కొన్ని తప్పులకు క్షమాపణలు ఉండవు. కొన్ని గాయాలకు కాలం కూడా మందు వేయలేదు అంది. ఆనంద్ చేసిన ప్రాయశ్చిత్తం చాలా పెద్దదే కావచ్చు, కానీ అతను చేసిన మోసం కూడా అంతే పెద్దది అని ఆమె మనసు నమ్మింది. ఆనంద్ మాత్రం రాధ వస్తుందనే ఆశతో ప్రతిరోజు ఇంటి గుమ్మం వైపు చూస్తూనే ఉన్నాడు. అతను చేసిన తప్పుకు జీవితాంతం అనుభవించే విరహవేదనే దేవుడు రాసిన శిక్ష అని అతడు తెలుసుకున్నాడు. రాధ తన స్వతంత్ర జీవితంలో ప్రశాంతతను వెతుక్కుంది. కానీ ఆనంద్ ప్రేమను మాత్రం తన గుండెల్లో ఒక మూలన దాచుకుంది. ఈ విధంగా ఆ ఇద్దరి కథ ఏ తీరానికి చేరని ఒక విషాద నదిలా మిగిలిపోయింది. ఈ కథ ఇక్కడితో ముగిసింది. కానీ మన మనస్సులో ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది. ఆనంద్ తప్పే చేశాడు. కానీ ఆ తప్పును తెలుసుకుని ప్రాయశ్చిత్తంతో తన సర్వస్వాన్ని ధారపోసి రాధకు మళ్ళీ వెలుగును ప్రసాదించాడు. తన జీవితాన్ని ఆమెకు సేవను అంకితం చేశాడు. అంత ప్రేమను చూపించాడు. మరి అలాంటప్పుడు రాధ అంతటి పశ్చాత్తాపం పడిన భర్తను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోవడం కరెక్టేనా? తన తప్పును స్ఫూర్తిగా దిద్దుకున్న ఆ భర్తకు ఇంకొక అవకాశం ఇచ్చి అతనితోనే ఉండడం సరైనది కాదా? ఆమెకు అంతటి అహంకారం, అలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం సరైనదేనా? అలా వెళ్ళిపోయిన ఆమె పట్ల అతడు ఇంతలా పిచ్చివాడై ప్రేమను చూపించడం అవసరమా? దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.